రెడ్ బుక్ల అందరి పేర్లు రాసుకుంటున్నాం అని ఎలక్షన్ల ముంగట లోకేష్ అన్న ఎప్పుడు ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం నడుతున్నదని కూటమి సర్కార్ వచ్చినాక పంకపాటోళ్ళు మాట్లాడుడు రెండు చూసిండ్రు ఏపీ పబ్లిక్. అయితే గీయలగా మాట నిజమైంది అని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. వల్లభనేని వంశన్న అరెస్టు ముచ్చటెరకయి. ఇక మరి గైన ఏ కేసులో అరెస్ట్ అయిండు, ఏడు అరెస్ట్ అయిండు అనేది గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. పొద్దుగాల సినిమాను మించిన సీన్ అయింది గన్నవరం పాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కథ. పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరంలున్న సైకిల్ పార్టీ ఆఫీస్ మీదకి మనుషులను పంపించి దాడి చేపించిండు. సామానంతా ఇరగొట్టించిండు. సాక్ష్యం చెప్పినైనను బెదిరించి కేసు వెనుకకు తీసుకోమన్నాడు అని గన్నవరం పాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసైంది ఏపీలా. ఈ హైదరాబాద్లున్న ఇంట్లుంటున్నాడని ఎరకై వచ్చి అరెస్ట్ చేసి పట్టుకపోయిండ్రు ఏపీ పోలీసులు. అగ్గో గట్లెట్లా పట్టుకపోతారు అని వంశోళ్ళ ఇంటామే పోలీసోళ్ళ కార్లు వెనుకనే కారేసుకొని పోయింది. గిదెక్కడి కథ అని గామెను నడిమిట్లనే ఆపిండ్రు పోలీసోళ్ళు. ఇక విజయవాడకు తీసుకుపోయి స్టేషన్లో కూసోబెట్టి విచారించిండ్రు వల్లభనేని వంశీని. ఇక తప్పు చేసినప్పుడు శిక్ష పడుడు జర్రంతా ఆలస్యమైతది కావచ్చు గాని పడుడైతే పక్కా. గిసొంటి మస్తు దారుణాలు చేసిండు. అసలు గిసొంటోళ్ళు రాజకీయాల్లో ఉండనే ఉండద్దు అని మస్తుగా గరమైండ్రు సైకిల్ పార్టీ లీడర్లు. తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈరోజు కూడా అదే జరిగింది. అయ్యా వంశీ తల్లి గారు చెల్లి గారు ఇంట్లో శిక్ష అయింది అతనికి. ఒక మృగం మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం. యా కచ్చతోటే వంశీని అరెస్ట్ చేసిండ్రు. వీళ్లకు చట్టం అంటే లెక్కే లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తున్నదని గరమైండ్రు పంకపాటోళ్ళు. ఏదేమైనా సరే అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి. చట్టం అంటే లెక్కలేదు. ఏ కోర్టు అయినా సరే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ లెక్కలేదు. మీకు పోలీసుల్ని కొంతమంది బలగాన్ని మీ ఏజెంట్లుగా పెట్టుకొని, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, గన్నవరం ఈరోజు రాష్ట్రంలో మొత్తంలో వార్తల్లోకి వచ్చింది. వంశీని అరెస్ట్ చేసినందుకు కాదు, చట్టాన్ని ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయనందుకు. రాజ్యం చట్టంలో భాగమే, ప్రభుత్వం చట్టంలో భాగమే. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన ఎలా కొనసాగుతుంది? స్వయంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతనే నా చేత అనవసరంగా కేసు పెట్టించారు. ఇది కేసులో వంశీ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ఆ కేసు కాకుండా రకరకాల కేసులు, రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చిన కేసులు పెడుతూ ఉన్నారు ఈరోజు. ఇక మరి ముంగట అరెస్టులు పెరుగుతాయి తప్పితే తగ్గేటట్టు లేవని అంటున్నారు ఏపీలా. ఇప్పటికే పంకపార్టీలకెంచి ఒక్కొక్కరు బయటకు పోతున్నారు. గిట్లా అరెస్టులు పెరుగుతానైతే పంకపార్టీలుండు కట్టెమే అని రాజకీయాలకెంచి బయటికి పోయినా పోతారు చాలా మంది. ఏమో మరి పంకపార్టీని ఖాళీ చేసుడే లక్ష్యంగా పెట్టుకున్నారు కావచ్చు కూటమి సర్కారోళ్ళు. కానీ ప్రతిపక్ష లీడర్లను అరెస్టు చేసుడు మీద పెట్టే శ్రద్ధల సగం పథకాలు ఇచ్చుడు మీద కూడా పెడితే మంచిగుంటది. ఫ్రీ బస్ పథకం అటే పోయింది. ఇంకా అమ్మకు వందనం యాదే మర్షిండ్రు అని కూటమి సర్కారోళ్ళు ఇచ్చిన పథకాలను యాద్ చేస్తున్నారు గీ ముచ్చట ఎరకైన పంకపార్టీ కార్యకర్తలు. ఇక చూడాలే మరి ముంగట ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో ఎవరైతారో.